ఒక్క నిమిషం ఆగండి. మీరు ఇప్పుడు ఒక రహస్యం వినబోతున్నారు. వందల సంవత్సరాలుగా దాచబడిన రహస్యం. ఒక దేవాలయం గురించి, ఒక సంపద గురించి, మరియు ఆ సంపద కోసం జరిగిన యుద్ధాల గురించి. కానీ ఇది కేవలం ఒక సంపద కథ కాదు. ఇది ఒక దేవాలయాన్ని రక్షించడానికి తమ ప్రాణాలను పణంగా పెట్టిన వేల మంది సంరక్షకుల కథ. ఇది బ్రిటిష్ వారు తీసుకెళ్లిన గోల్డ్ కథ. మరియు ఇంకా తెరవని ఆ రహస్య ఛాంబర్స్లో ఏముందో అనే కథ. మీరు ఈ వీడియో మొదలు పెట్టారు కదా, చివరి వరకు చూస్తే అర్థమవుతుంది ఆ రహస్యం ఇంకా సాల్వ్ కాలేదు అని. ఆ సంపద ఇంకా అక్కడే ఉందని చాలామంది నమ్ముతున్నారు. మరియు దాన్ని తెరవడానికి ఇంకా ఎవరికీ పర్మిషన్ కూడా లేదు. తమిళనాడులో కావేరీ నది మధ్యలో ఒక దీవి ఉంది. ఆ దీవి పేరే శ్రీరంగం. అక్కడ ఉన్న దేవాలయం శ్రీ రంగనాథ స్వామి దేవాలయం. ఇది ప్రపంచంలో అత్యంత పెద్ద ఫంక్షనింగ్ హిందూ టెంపుల్ కాంప్లెక్స్లో ఒకటి. ఈ దేవాలయం విస్తీర్ణం 156 ఎకరాల్లో ఉంటుంది. వేల సంవత్సరాల చరిత్ర. ఆ దేవాలయం చూస్తే నోట మాట రాదు. అంత పెద్దగా, అంత శ్రద్ధగా నిర్మించబడింది. కానీ మనం ఈరోజు మాట్లాడుకోబోయేది దేవాలయం అందం గురించి కాదు. మనం మాట్లాడేది ఆ దేవాలయం లోపల దాగి ఉన్న రహస్యాల గురించి. ఆ పురాతన రాతి కట్టడాల వెనక ఏం దాచబడి ఉందో, వందల సంవత్సరాల పాటు ఏ కళ్ళు చూడని ఆ ఛాంబర్స్లో ఏమి దాగి ఉందో ఈ వీడియోని లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. ముందు ఈ దేవాలయం యొక్క పుట్టుకను అర్థం చేసుకుందాం. శ్రీరంగం దేవాలయం పురాతనమైనది. సంగం లిటరేచర్లో కూడా దీని ప్రస్తావన ఉంది. అంటే కనీసం ఈ దేవాలయంకి 2000 సంవత్సరాల పాత చరిత్ర ఉంది. చోళరాజులు మొదట్లో దీన్ని బిల్డ్ చేశారు. తర్వాత పాండ్యరాజులు దీన్ని విస్తరించారు. హోస్లా కింగ్స్ ఇందులో కొంత యాడ్ చేశారు. విజయనగర రాజులు దీన్ని మరింత గ్రాండ్గా తీర్చిదిద్దారు. ప్రతి ఒక్క రాజులు తమ శక్తిని, తమ భక్తిని ఈ దేవాలయం మీద చూపించారు. ఒక్కొక్క రాజు ప్రస్తావన వచ్చినప్పుడు ఈ దేవాలయానికి గోల్డ్ డొనేట్ చేశారు. సిల్వర్ విగ్రహాలను సమర్పించారు. డైమండ్స్, ఎంబ్రాయిడర్స్తో అలంకరించారు. వ్యాపారులు తమ ప్రాఫిట్స్లో కొంత భాగం ఇక్కడ సమర్పించారు. సాధారణ భక్తులు తమకు చేతనంత ఇచ్చారు. ఇలా వందల సంవత్సరాలు ఒక్కో నది చుక్కా చుక్కా కలిసి సముద్రమైనట్టు ఆ దేవాలయంలో సంపద పోగుబడింది. ఆ సంపద ఎగ్జాక్ట్గా ఎంత అనే దానికి ఆన్సర్ లేదు. ఎందుకంటే అన్ని డొనేషన్స్ అసలు రికార్డ్ కాలేదు. కొన్ని సంవత్సరాల రికార్డ్స్ అయితే అసలే పోయాయి. కానీ హిస్టారియన్స్ ఎస్టిమేట్ చేస్తున్నారు ఈ దేవాలయంలో అక్యుములేట్ అయిన వెల్త్ పద్మనాభస్వామి దేవాలయం కంటే తక్కువ ఉండదని వాళ్ళు చెప్తున్నారు. కేరళ టెంపుల్లో తెరిచిన వాల్స్లో 1,00,000 కోట్లకు పైగా దొరికింది. శ్రీరంగం అంతకంటే పాతది, ఎక్కువ సంవత్సరాలు యాక్టివ్గా ఉంది. కానీ ఇక్కడ ఉన్న సంపద సేఫ్గా ఉందని మొట్టమొదటిసారి తెలిసింది 14వ శతాబ్దంలో. 1311వ సంవత్సరంలో ఢిల్లీ నుండి అల్లావుద్దీన్ ఖిల్జీ యొక్క సేనని మాలిక్ కఫూర్ దక్షిణ ఇండియా వైపు కదిలించాడు. అతను దక్షిణ భారతదేశపు సంపద గురించి విన్నాడు. ఆ వెల్త్ను ఎలాగైనా సొంతం చేసుకోవాలని వచ్చాడు. మాలిక్ కఫూర్ సైన్యం శ్రీరంగంని దోచుకోవడానికి వస్తున్నారని తెలుసుకున్న దేవాలయ ప్రీస్ట్, ట్రస్టీస్ ఇంకా సంరక్షకులు అత్యవసర సమావేశం జరిపారు. వారికి తెలుసు దేవాలయాన్ని ఫిజికల్లీ రక్షించడం ఇంపాసిబుల్ అని. ఆ టైంలో మాలిక్ కఫూర్ సైన్యం చాలా పవర్ఫుల్గా ఉంది. ఆ రాత్రి అత్యంత రహస్యంగా ఒక ఆపరేషన్ జరిగింది. ఆ ఆపరేషన్లో పాల్గొన్న వారు బయట ఎవ్వరికీ చెప్పకూడదనే శపథం తీసుకున్నారు. చీకట్లో రాత్రి మొత్తం వారు పనిచేశారు. దేవాలయంలో ఉన్న అత్యంత విలువైన వస్తువులు తీయబడ్డాయి. కొన్ని రహస్య మార్గాల ద్వారా అండర్ గ్రౌండ్లో దాచారు. కొన్ని విగ్రహాలను మారుమూల గ్రామాలకు వారు నమ్ముకున్న వారితో పంపారు. అత్యంత విలువైన మరియు భయంకరమైన వస్తువులను ఆ దేవాలయంలో ఉన్న ప్రీస్ట్ తమతో తీసుకొని దేవాలయం వదిలి వెళ్ళిపోయారు. తెల్లారింది. మాలిక్ కఫూర్ వచ్చాడు. దేవాలయంలో చాలా తీసుకెళ్లాడు. వారికి కనిపించిన గోల్డ్, సిల్వర్ అన్నీ తీసుకున్నారు. కానీ అతనికి తెలియని విషయం ఏంటంటే అసలు సంపద అతని చేతికి చిక్కలేదని. సర్ఫేస్ మీద ఉన్నది మాత్రమే వారికి దొరికింది. అసలు వెల్త్ డీప్ అండర్ గ్రౌండ్లో రహస్య ఛాంబర్స్లో సురక్షితంగా ఉంది. మాలిక్ కఫూర్ వెళ్ళిన తర్వాత ప్రీస్ట్స్ తిరిగి వచ్చారు. వాళ్ళు దాచిన సంపదను తిరిగి తీశారు. విగ్రహాలు తిరిగి వచ్చాయి. దేవాలయం మళ్ళీ నిండింది. కానీ ఈ ఎక్స్పీరియన్స్ నుండి వారు ఒక ఇంపార్టెంట్ లెసన్ నేర్చుకున్నారు. ఇంకా వాళ్ళకి పర్మనెంట్ హైడింగ్ ప్లేస్ కావాలి. నెక్స్ట్ టైం దాడి వచ్చినప్పుడు
రాత్రికి రాత్రి మూవ్ చేయలేరు. కాబట్టి అండర్ గ్రౌండ్ పర్మనెంట్ ఛాంబర్స్ ని నిర్మించారు. ఆ తరువాత సంవత్సరంలో దాడులు లేని పీస్ఫుల్ పీరియడ్ లో దేవాలయంలో రహస్య కన్స్ట్రక్షన్ జరిగింది. అండర్ గ్రౌండ్ ఛాంబర్స్ తవ్వారు, సీక్రెట్ దారులను నిర్మించారు. ఆ కన్స్ట్రక్షన్ చేసిన వర్కర్స్ కి ఎగ్జాక్ట్ లొకేషన్ తెలియకుండా డిఫరెంట్ టీమ్స్ తో పని చేయించారు. ఒక టీం ఒక సెక్షన్ చేసింది, వేరే టీం వేరే సెక్షన్ చేసింది. కంప్లీట్ మ్యాప్ కేవలం హెడ్ ప్రీస్ట్స్ కి మాత్రమే తెలుసు. ఇది మొదటిసారి మాత్రమే కాదు, తర్వాత కూడా చాలా దాడులు జరిగాయి. 1323లో మళ్ళీ ఒక దాడి జరిగింది. ఆ దాడిలో దేవాలయం చాలా డ్యామేజ్ అయింది, కానీ సంపద మళ్ళీ సురక్షితంగా ఉంది. 1371లో విజయనగర సామ్రాజ్య రాజు కుమార కంపన్న శ్రీరంగాన్ని సుల్తాన్ల నుండి తిరిగి తీసుకున్నాడు. అప్పుడు దేవాలయం మళ్ళీ తిరిగి నిర్మించబడింది. మరింత సంపద కూడా అప్పుడు యాడ్ అయ్యింది. విజయనగర రాజుల పరిపాలనలో శ్రీరంగం గోల్డెన్ ఏజ్ని అనుభవించింది. శ్రీకృష్ణ దేవరాయ రాజు స్వయంగా ఇక్కడికి వచ్చి అపారమైన సంపదను సమర్పించాడని అప్పటి రికార్డ్స్ చెప్తున్నాయి. ఆ రాజు యొక్క సంపద శ్రీరంగంలో కూడా రిఫ్లెక్ట్ అయ్యింది. కానీ 1565లో తాలికోట యుద్ధం జరిగింది. విజయనగరం పతనమైంది. మళ్ళీ అన్సర్టనిటీ మొదలయ్యింది. 17వ శతాబ్దంలో మరొక డార్క్ చాప్టర్ వచ్చింది. మొఘల్స్ యొక్క సామ్రాజ్యం సౌత్కి వ్యాపించింది. ఆ టైంలో వివిధ ముస్లిమ్స్ రూలర్స్ దాడులు చేశారు. ఒక్కో దాడిలో కొంత తీసుకెళ్లారు. కానీ ప్రతిసారి దేవాలయ సంరక్షకులు ముందే ప్రిపేర్ అయ్యారు. అప్పట్లో వారి ఇంటెలిజెన్స్ నెట్వర్క్ చాలా స్ట్రాంగ్గా ఉండేది. దాడి వస్తుందని చాలా ముందుగానే తెలుసుకునేవారు. ఆ టైంలో ఆ సంపదను భద్రపరిచేవారు. మన ఈ వీడియోలో ఇంపార్టెంట్ విషయానికి వద్దాం. బ్రిటిష్ వారు సౌత్ ఇండియాలో పవర్లోకి వచ్చారు. ఈస్ట్ ఇండియా కంపెనీ ఎక్స్పెన్షన్ జరిగింది. 18వ శతాబ్దంలో శ్రీరంగం రీజియన్ వారి కంట్రోల్లోకి వచ్చింది. బ్రిటిష్ వారికి ఈ దేవాలయంలో అపారమైన సంపద ఉందని తెలుసు. అందుకే అది వారి దోపిడీకి నెక్స్ట్ టార్గెట్ అయ్యింది. బ్రిటిష్ వారు డైరెక్ట్గా దోచుకోలేదు, ఎందుకంటే అది పొలిటికల్లీ సెన్సిటివ్ టాపిక్. హిందూ టెంపుల్స్ని దోచుకుంటే ఇండియన్స్ వారి మీద తిరగబడతారని తెలుసు, కాబట్టి ఇండైరెక్ట్గా చేశారు. పరిపాలన పేరుతో దేవాలయ వ్యవహారాల్లో జోక్యం చేసుకున్నారు. టెంపుల్కి సంబంధించిన ల్యాండ్స్ని వారి కంట్రోల్లోకి తీసుకున్నారు. ఆ టెంపుల్స్ మీద వచ్చే రెవెన్యూ వారికి చేరేలా చేశారు. కానీ అండర్ గ్రౌండ్లో ఉన్న ఛాంబర్స్లో ఉన్న వెల్త్కి వారికి డైరెక్ట్గా యాక్సెస్ కాలేదు. ఆ ఛాంబర్స్ గురించి కేవలం సీనియర్ ప్రీస్ట్కి మాత్రమే తెలుసు. బ్రిటిష్ ఆఫీసర్స్ అడిగినప్పుడు ప్రీస్ట్ చెప్పడానికి అంగీకరించలేదు. వాళ్ళని ఆ ఛాంబర్స్ గురించి చెప్పమని ఇబ్బంది పెడితే ఖచ్చితంగా తిరుగుబాటు వస్తుందని వాళ్ళకు తెలుసు. అందుకే వాళ్ళు ఆ ఒక్క విషయంలో భయపడ్డారు. కానీ కొన్ని బ్రిటిష్ పీరియడ్ రికార్డ్స్ చాలా డిస్టర్బింగ్గా ఉన్నాయి. 18వ సంవత్సరంలో కొందరు బ్రిటిష్ ఆఫీసర్స్ టెంపుల్ని ఆడిట్ చేయడానికి వచ్చినప్పుడు వారు కొన్ని గోల్డ్ ఐటమ్స్ని ఇంకా కొంత విలువైన బంగారాన్ని తమతో తీసుకెళ్లారని లోకల్ అకౌంట్స్ చెప్తున్నాయి. కానీ అఫీషియల్లీ రికార్డ్స్లో వాటి గురించి మెన్షన్ చేయలేదు. అంటే అవి అఫీషియల్లీ అకౌంట్ కాలేదు. వాటి వాల్యూ అప్పటి కాలానికే కోట్లలో ఉంటుందని ఎస్టిమేట్ చేస్తున్నారు. ఇంకొక షాకింగ్ విషయం ఏంటంటే బ్రిటిష్ పీరియడ్లో టెంపుల్స్కి చెందిన ప్రైజ్లెస్ మ్యానుస్క్రిప్ట్స్ కూడా తీసుకెళ్లారని రీసెర్చర్స్ అనుకుంటున్నారు. ఆ మ్యానుస్క్రిప్ట్స్లో టెంపుల్ హిస్టరీ, ట్రెజర్ లొకేషన్స్ గురించి కోడెడ్ ఇన్ఫర్మేషన్ ఉందని థియరీ ఉంది. ఇవి ఇప్పుడు యూకేలో ఏ ప్రైవేట్ కలెక్షన్స్లోనే ఉన్నాయనే అనుమానం కూడా ఉంది. యూకే మ్యూజియంలో ఇండియన్ టెంపుల్స్ ఆర్టిఫాక్ట్స్ చాలా డిస్ప్లే అవుతున్నాయి. బ్రిటిష్ మ్యూజియంలో, విక్టోరియా అండ్ ఆల్బర్ట్ మ్యూజియంలో సౌత్ ఇండియన్ టెంపుల్స్ ఐటమ్స్ ఉన్నాయి. వాటిలో శ్రీరంగం నుండి వచ్చినవి ఉన్నాయని రీసెర్చర్స్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. వాళ్ళకు కూడా ప్రాపర్ డాక్యుమెంట్స్ లేకపోవడం వల్ల ప్రూవ్ చేయడానికి చాలా కష్టంగా ఉంది. ఇండియన్ గవర్నమెంట్కి వాటిని రిటర్న్ చేయమని చెప్పే లీగల్ బేసిస్ చాలా బలహీనంగా ఉంది. ఇండిపెండెన్స్ తర్వాత దేవాలయం హిందూ రిలీజియస్ చారిటబుల్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కంట్రోల్లోకి వచ్చింది. అఫీషియల్ అడ్మినిస్ట్రేషన్ మొదలైంది. కానీ హిడెన్ ఛాంబర్స్ గురించి అఫీషియల్గా ఏమీ జరగలేదు. ఎందుకంటే అఫీషియల్లీ ఆ ఛాంబర్స్ ఎగ్జిస్టింగ్ అవుతాయని ప్రూవ్ చేయబడలేదు. ప్రూవ్ చేయడానికి ప్రయత్నిస్తే అది రిలీజియస్ సెంటిమెంట్స్ని హర్ట్ చేస్తుందనే కన్సర్న్ కూడా ఉంది. కానీ అన్అఫీషియల్లీ అనేక అకౌంట్స్ ఉన్నాయి. 1960లో ఒక సీనియర్ ప్రీస్ట్ తన డైరీలో ఇలా రాశాడు: దేవాలయంలో కనీసం 5 అండర్ గ్రౌండ్ ఛాంబర్స్ ఉన్నాయని, వాటిలో వందల సంవత్సరాల సంపద ఉందని. ఆ ప్రీస్ట్ ఆ ఛాంబర్స్లో పర్సనల్లీ వెళ్ళాడని రాశాడు. కానీ ఎగ్జాక్ట్ లొకేషన్ రివీల్ చేయడానికి రిఫ్యూజ్ చేశాడు. అది తన డ్యూటీ కాదని, ఆ నాలెడ్జ్ భగవంతుడికి మాత్రమే చెందుతుందన్నాడు. 1990లో ఒక రీసెర్చర్
దేవాలయంలో టెస్టింగ్ చేసినప్పుడు కొన్ని వాల్స్ వెనక హోలో సౌండ్ వినిపించింది. నార్మల్గా ఈ సౌండ్ ఇండికేషన్ ఏంటంటే ఆ వాల్స్ వెనక ఎంటీ స్పేస్ ఉందని అర్థం. కానీ దేవాలయ అథారిటీస్ ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ అలో చేయలేదు. ఆ రీసెర్చర్స్ తను కనుగొన్నది బయట ప్రపంచానికి చెప్పడానికి చూశాడు, కానీ అది అంత మేజర్ అటెన్షన్ని గ్రాప్ చేయలేకపోయింది. 2010లో పద్మనాభస్వామి టెంపుల్ వాల్ట్ డిస్కవరీ తర్వాత సడన్లీ శ్రీరంగం గురించి మళ్ళీ డిస్కషన్ మొదలైంది. కేరళలో అంత వెల్త్ దొరికితే తమిళనాడులో కూడా అంతే ఉంటుందని అందరూ అనుకున్నారు. కొందరైతే కోర్ట్ని కూడా అప్రోచ్ చేశారు శ్రీరంగం ఛాంబర్స్ని ఇన్వెస్టిగేట్ చేయాలని. కానీ ఆ టైంలో కోర్ట్ దాన్ని డిస్మిస్ చేసింది, ఎందుకంటే సఫిషియంట్ ఎవిడెన్స్ లేదని. పద్మనాభస్వామి టెంపుల్ ఎక్స్పీరియన్స్ నుండి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. అక్కడ వాల్ట్ తెరవడానికి సుప్రీంకోర్టు వరకు బ్యాటిల్ జరిగింది. ట్రావెన్కోర్ రాయల్ ఫ్యామిలీ, కేరళ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ అందరూ వేరే వేరే పొజిషన్స్ తీసుకున్నారు. అక్కడ వాల్ట్ తెరిచిన తర్వాత వాటిని ఇన్వెంచరీ చేయడానికి సంవత్సరాలు పట్టింది. సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ చాలా కాంప్లికేటెడ్గా అయ్యాయి. శ్రీరంగంలో కూడా ఎగ్జాక్ట్లీ అదే జరుగుతుందని అందరూ అనుకున్నారు. అయితే ఒక ఇంపార్టెంట్ డిఫరెన్స్ ఉంది. పద్మనాభస్వామి టెంపుల్లో రాయల్ ఫ్యామిలీ క్లైమ్ ఉంది. ట్రావెన్కోర్ కింగ్స్ ఆ టెంపుల్ ట్రస్టీస్. కాబట్టి ఆ వెల్త్ ఎవరిదో అనే క్వశ్చన్ క్లియర్గా ఉంది. కానీ శ్రీరంగంలో అలాంటి క్లైమ్ లేదు. ఒకవేళ ఆ వెల్త్ డిస్కవర్ అయితే ఎవరికి చెందుతుందనేది లీగల్లీ వెరీ కాంప్లికేటెడ్. ఒక హిస్టారికల్ ఐరనీ చెప్తాను. శ్రీరంగం దేవాలయంలో ఒక ఫేమస్ లెజెండ్ ఉంది. ఆ దేవాలయంలో ఉన్న స్వామివారు తను తాను రక్షించుకుంటాడని భక్తులు నమ్ముతారు. ఆ నమ్మకంతోనే ప్రజలందరూ కలిసి ఆ దేవాలయాన్ని రక్షించారు. వారి సాక్రిఫైస్ వల్లే ఆ హిడెన్ ఛాంబర్స్ ఇప్పటికీ అలాగే ఉన్నాయి. ఇప్పుడు ఆ ఛాంబర్స్ తెరవాలా వద్దా? ఒక సైడ్ ఆర్గ్యుమెంట్ వచ్చి ఆ వెల్త్ దేవుడికి సమర్పించబడింది, దానిని డిస్టర్బ్ చేయడం రైట్ కాదు, అది అలాగే ఉండాలి. మరో సైడ్ ఆర్గ్యుమెంట్ వచ్చి ఆ వెల్త్ టెంపుల్ డెవలప్మెంట్ కోసం, డివోటీస్ కోసం, చారిటబుల్ పర్పస్ కోసం వాడవచ్చు, అది లాక్డ్గా ఉండడం వల్ల ఎవరికీ బెనిఫిట్ లేదు. రెండవ వ్యాలిడ్ ఆర్గ్యుమెంట్ వచ్చి ఒక విషయంలో అందరూ అగ్రి అవుతారు, ఆ ఛాంబర్స్ని ప్రాపర్లీ డాక్యుమెంట్ చేయాలి. ఐఎస్ఐ ఇన్వాల్వ్మెంట్తో, ట్రాన్స్పరెంట్ ప్రాసెస్తో, రిలీజియస్ అథారిటీస్ పర్మిషన్తో ప్రాపర్ వేలో ఇన్వెస్టిగేషన్ చేయాలి. అది జరిగితే చరిత్రలో అనేక మిస్సింగ్ పీసెస్ కనుగొనవచ్చు. ఈ దేవాలయం UNESCO వరల్డ్ హెరిటేజ్ సైట్గా రికగ్నైజ్ అవ్వడానికి ప్రాసెస్లో ఉంది. ఆ రికగ్నేషన్ వస్తే ఇంటర్నేషనల్ అటెన్షన్, ఇంటర్నేషనల్ ఫండింగ్ వస్తాయి. అప్పుడు ప్రాపర్ ఆర్కియాలజికల్ ఇన్వెస్టిగేషన్కి ఆపర్చునిటీ వస్తుంది. అది జరిగితే ఆ ఛాంబర్స్ గురించి ట్రూత్ బయటపడవచ్చు. చివరిగా ఒక్క విషయంతో ముగిస్తాను. ఈ శ్రీరంగం దేవాలయం 2000 సంవత్సరాలుగా నిలబడింది. ఎన్నో దాడులను తట్టుకుంది. ఎన్నో ఎంపైర్స్ పడిపోయాయి, రైజ్ అయ్యాయి. కానీ ఈ దేవాలయం మాత్రం అలానే ఉంది. ఆ అండర్ గ్రౌండ్ ఛాంబర్స్లో దాచిన సంపద ఉంది. వందల సంవత్సరాల పాటు ఆ దేవాలయ సంరక్షకులు తమ ప్రాణాలను పణంగా పెట్టి ఆ వెల్త్ని రక్షించారు. కొందరు అవమానాలను భరించారు, కొందరు చిత్రహింసలకు గురయ్యారు. కానీ ఆ ఛాంబర్స్ గురించి సీక్రెట్ మాత్రం చెప్పలేదు. ఆ డెడికేషన్ గురించి ఆలోచిస్తే అర్థమవుతుంది. ఆ ఛాంబర్స్లో కేవలం గోల్డ్ లేదు, సిల్వర్ లేదు, డైమండ్స్ లేదు. అక్కడ వందల సంవత్సరాల భక్తి ఉంది, వేల మంది సాక్రిఫైస్ ఉంది, ఒక సివిలైజేషన్ యొక్క స్పిరిచువల్ వెల్త్ ఉంది. దాన్ని ఓపెన్ చేయడం ఒక రెస్పాన్సిబిలిటీ. ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోవడానికి మన సొసైటీ ఇంకా రెడీ అయ్యిందా అనేది ముఖ్యమైన క్వశ్చన్. ఆ ఛాంబర్స్ ఎప్పుడు తెరుచుకుంటాయో తెలియదు. బహుశా మన జీవిత కాలంలో తెరుచుకోవచ్చు, లేక మరికొన్ని సంవత్సరాల పాటు మిస్టరీగానే ఉండవచ్చు. కానీ ఒక్క విషయం మాత్రం రహస్యంగా ఉంది. ఆ సంపద అలాగే ఉంది, మరియు ఆ కథ ఇంకా కంప్లీట్ కాలేదు. ఆ కథ కంప్లీట్ అయ్యే రోజు ఎంత ఎగ్జైటింగ్గా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. ఈ వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి చరిత్రలో దాచిన రహస్యాలను మరిన్ని మీకోసం తీసుకొస్తాం. ఇంకొక ఇంట్రెస్టింగ్ అయిన టాపిక్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.